నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. దేవి నవరాత్రిలోనే ఉన్నాం. మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అన్న. దసరా శుభాకాంక్షలు. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు. దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే. ఎందుకంటే అటు దశమహావిద్యల్లో నుంచి మనం గనక చూసుకుంటే దశమహావిద్యల్ని కూడా చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు. ఈ దశమహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం. సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు. అయితే దశమహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరపున కృతజ్ఞతలండి. భగవంతు ఇచ్చిన అవకాశం అన్న ఇది. ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లోంచి చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మానవులు ఒకేలాగా నడిచే యుగం. వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకు వెళ్ళే అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి. తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు. ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు. కానీ కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన. సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయాలి? చేయగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు, చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చేయలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యామ్నాయం అంటే వాళ్ళు చేయలేము అని బాధపడకుండా ఒక రోజైనా మంచిగా నిష్ఠగా చేయండి. 9 రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచార ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు. 9 రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం 10వ రోజు భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నవరాత్రులు చేసే మొత్తం అసలు తినరు. నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం పళ్ళు తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు. జ్యూసులు తాగడం. ఆ 10వ రోజు దశమి రోజు భోజనం చేస్తారు. అలా నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారు మన దగ్గర. ఇప్పటికీ చేస్తున్నారు అలాగా. అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది. అది పూర్వజన్మ సుకృతం. మనకి రావాలని రావాలని కోరుకోవడం తప్పులేదు. తప్పకుండా చేయాలి. మరి 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలవాల్సి ఉంటుంది? అమ్మవారిని ఏ రూపంలో కొలిస్తే గనక ఏ గ్రహ శాంతి అనేది జరుగుతుంది అనేది మీ ద్వారా? తప్పకుండా 4వ రోజున చండీ అమ్మవారి రూపం. సో చండీ అమ్మవారి రూపం, చండీని ఎందుకు కొలుస్తాము అంటే మనకున్న పీడలు ఏవైతే అంటే ఎటువంటి పీడలు ఉంటాయంటే ప్రారంధ కర్మల పీడలు. ఈ జన్మలో చేసుకునేవి కాదు ప్రారంధాలు, గత జన్మలో చేసుకునేవి. చాలా మందికి ఈ జన్మలో గర్భం నిలబడదు. గర్భంలో 1-2 నెలలకు పాపం వినాల్సి వస్తుంది. తర్వాత చాలా మంది పిల్లలకి వివాహం అయినా సంతాన భాగ్యం ఉండదు. ఎందుకు అవ్వట్లేదో వాళ్ళకే తెలియదు. అసలు ముందు ప్రెగ్నెన్సీ రాదు. సో సంతాన భాగ్యం అనేది లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు, వచ్చిన ప్రెగ్నెన్సీ ఎందుకు నిలబడట్లేదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఆ కుటుంబంలో చేసుకున్న ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా ఈ జన్మలో వాళ్ళు అనుభవించడానికి వస్తాయి. సో ఎవరికైనా సంతాన భాగ్యం గాని సంతానం సరిగా లేకపోవడం గాని ఒకరి సంతానం కలిగి వాళ్ళకి ఏదో ఒక లోపాలతో ఉండడం గాని ఇలాంటివి జరుగుతూ ఉంటే దీని వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటంటే చండీ అమ్మవారిని కొలవడం. చండీ అమ్మవారిని కొలవడం వల్ల ఏంటంటే మన ప్రారంభ కర్మల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చండీ అమ్మవారి రోజు పూజ చేయడం అనేది ఏంటంటే చాలా అదృష్టం ఉంటేనే చేస్తాం. జనరల్ గా ఆవిడ తొందరగా కనికరించదు, అనుగ్రహించదు. కలవు చండీ వినాయక అని అంటారు. చండీని ఖచ్చితంగా చెయ్యాలి. కాకపోతే ఏంటంటే ప్రసన్నం తొందరగా అవరా. గణపతి కొంచెం చాలా ఈజీ అందరూ అనుకుంటారు గణపతి దగ్గరికి వెళ్ళిపోతాం చేస్తామని. గణపతి చూడడం పూజ చేయడం అంతవరకే. ఆయన పలకడం ఆయన మాట్లాడడం అనేది జరగాలి అంటే ఆయన అనుగ్రహం కావాల్సిందే. అలాగే చండీ అమ్మవారిది కూడా అంతే. ఏంటంటే చాలా పిలవగానే పలుకుతారు. కలియుగంలో ప్రత్యక్ష దైవాలు వీళ్ళు అని చెప్పని
పిలవగానే పలుకుతారు. కానీ మన ప్రారంధ కర్మలు ఉన్నప్పుడు ఆ కర్మని పక్కన తీసుకెళ్తుంది. చండి అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకుని వేరే ఎవరో ఫోన్ చేసి ఇక్కడికి వెళ్దాం, ఈ టెంపుల్కి వెళ్దాం ఈసారి అంటే ఆ సరే వెళ్దాం. పూజ చేయాలనడానికి కూర్చోడానికైనా ఆవిడ అంత తొందరగా అనుగ్రహించదు. చండి హోమాలు చేయించుకోవడానికి కూడా అంత చాలా మంది అసలు అనుకుంటారు హోమం చేసేస్తున్నాం మేమనేసి, కానీ హోమం దగ్గర కూర్చున్నాక వాళ్ళ మనసు లగ్నం చేస్తాం అడగండి కోసం ఎవరు వాళ్ళు మనసాక్షి వేసుకుని చేపెట్టుకుంటే అసలు అక్కడ ఉండదు. ఎంతసేపు అవుతుంది? ఎందుకంటే 700 శ్లోకాలు మామూలు విషయం కాదు, 700 సమయం పడుతుంది. చాలా మంది కొంతమంది కళ్ళు మండుతూ ఉంటాయి, అబ్బాయి ఏంటి పొగ అని అనిపిస్తుంది తప్ప అమ్మవారు కనబడదు అక్కడ. ఎవరికి అమ్మవారు కనిపిస్తుందో అనేది అదృష్టం ఏంటంటే ఆవిడ ఎవరికి అనుగ్రహం ఇస్తుందో వాళ్ళకి అమ్మవారు కనిపిస్తుంది, వాళ్ళకి కళ్ళు మంటలు రావు, ఏమి రావు, వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు, అమ్మవారి పూజ చేస్తుంటారు. ఇది అమ్మవారిది. అమ్మవారిని చండి అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా ఆవిడ్ని నామంతోనే దగ్గర లాక్కోవాలి. ఆవిడ అమ్మ అమ్మ చండి అమ్మ చండి దాని అమ్మ 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 అని ఆవిడని ప్రార్థన చేస్తూనే ఉంటేనే ముందు రోజు నుంచి అనుకుంటేనే ఆ రోజు చేయగలుగుతాం. ఇది అమ్మవారి అనుగ్రహం. మరి ఏ గ్రహంతో రిలేట్ అయ్యి ఉంది అనుకోవచ్చు? కుజుడికి. కుజుడు. ఎందుకంటే చండి అమ్మవారు 9 అక్షరాల మంత్రం ఇది. తర్వాత చండి అమ్మవారిని అందరూ ఏంటంటే రాహుగా అనుకుంటారు, రాహుగా కొలుస్తాం. కాకపోతే ఏంటంటే కుజుడికి ఎక్కువ, ఎందుకంటే ప్రారంధ కర్మను తొలగించే భాగ్యాన్ని అదృష్టాన్ని ఆవిడే ఇస్తుంది. సో ఆవిడకి ఎక్కువ ప్రాధాన్యత. అందుకే చండీ హోమాలు ఎక్కువ చేస్తుంటారు అందరూ. చండీ హోమాలు ఎందుకు? మీకు సంతాన భాగ్యం లేదా సరే చండీ హోమం చేయించండి, అదే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఏదైనా కెరీర్ లో సెటిల్ అవ్వలేదా సరే చండీ హోమం చేయించండి. మాకు భూమి వివాదాల్లో ఉందండి, ఈ భూమి మా దగ్గర రావట్లేదు, మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, అమ్మాలనుకుంటున్నాం, అమ్మలేకపోతున్నాం అనుకుంటే చండీ హోమం చేయించండి ఆ దాంట్లో అంటారు. ఏదైనా ఇల్లు ఒక పెద్ద కన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఒక బిల్డింగ్స్ లో టవర్స్ వేస్తాను అనుకోండి, ఆ టవర్స్ కి ముందు ఫస్ట్ చేసేది ఏంటి? చండీ హోమం. చండీ హోమం చేసి శాంతి చేసి అప్పుడు వాళ్ళు అక్కడ శంకుస్థాపన చేసి టవర్స్ వేస్తారు. అంటే ఆ బిల్డింగ్ లో మొత్తం ఫ్లాట్స్ అన్ని సేల్ అయిపోవాలంటే ముందు చండీ అమ్మవారి అనుగ్రహం కావాలని చెప్పి చండీ అమ్మవారి హోమం చేస్తారు. సో ఎందుకంటే అంత పవర్ఫుల్ అట. సో కుజుడు ఒక అనుగ్రహం ఉంటే మనకి ఇల్లు స్థలాలు భూములు నిలబడతాయి, సంతాన భాగ్యం ఉంటుంది. ఎందుకంటే అనుభవించే వాళ్ళు ఉండాలి కదా, వంశధారకులు ఉండాలి కదా. సో చాలా మందికి ఏంటంటే పిల్లలు ఉంటారు కానీ ఆస్తులు ఉండవు. సో ఆస్తులు లేని వాళ్ళు, ఆస్తులు గొడవలో ఉన్నవాళ్ళు, ఆస్తులు కోర్టులో ఉండి అవి మాకు రావట్లేదు అనుకునే వాళ్ళు, సంతానం కావాలన్న వాళ్ళు ఈ చండీ అమ్మవారిని కొలవడం వల్ల వీళ్ళకి ఆ యోగం అవి అనుకూలంగా ప్రాప్తిస్తాయి. సో అంటే ఏంటి అంటే ఎవరికైనా జాతకంలో కుజుడు ఒక బలంగా ఉండి కుజుడు బలంగా లేకపోయినా, కుజుడు బలంగా ఉంటే ఒక ఇబ్బంది, బలంగా లేకపోతే ఒకే ఇబ్బంది. జాతకంలో బలంగా ఉంటే బలంగా ఉంటే వీళ్ళు ఎవరితో మాట వినరు, అగ్రెసివ్ గా ఉంటారు, వీళ్ళ మాటే వినాలి మనం, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. బలంగా లేకపోతే వాళ్ళకి ఇబ్బందులు అంటే మాంగళ్య దోషాలు గాని, సౌభాగ్య దోషాలు గాని, సంతానం నిలబడపోవడం కానీ ఇవన్నీ కూడా అదే బ్యాలెన్స్ గా ఉండాలి. సో జాతకంలో బ్యాలెన్స్ గా ఉండాలంటే కుజుడిని ఎప్పుడు కూడా ఒక మంచి శుభగ్రహం చూస్తూ ఉండాలి, అప్పుడు బ్యాలెన్స్ గా ఉంటుంది. అంటే కుజుడిని గురువు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు బ్యాలెన్స్ గా ఉంటారు, ఎక్కడ ఏం మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో తెలుస్తుంది వాళ్ళకి, లేకపోతే తెలియదు. అలాగా అదే కుజుడు శని భగవాన్ చూసాను అనుకోండి, ఇక చెప్పకలే, వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు చండీ అమ్మవారిని కొలవడం, దేవి నవరాత్రులు 4వ రోజున చండీ హోమం చేయించుకోవడం ఇంట్లో. సో ఇది ఏంటంటే ఒక్క రోజైనా మీరు శ్రద్ధగా అమ్మవారికి చేయించేయండి, 9 రోజులు చేయకపోయినా ఒక రోజైనా శ్రద్ధగా చేసుకోవచ్చు. చండీ అమ్మవారి చండీ హోమం చేయించుకోవడం, తర్వాత చండీ ఆరాధన చేయడము, చండీ సప్తశ్లోకి పారాయణ చేయించుకోవడం. ఇప్పుడు హోమం చేయించుకోవాలండి ఇల్లంతా పాడైపోతుంది అనుకుంటే సరే చండీ సప్తశ్లోకం చేయించుకోండి. అంటే పాడైపోవడం ఏమిటి? అయ్యో చాలా మంది ఉన్నారు, ఎందుకంటే చండీ అమ్మవారి హోమం అనేది పెద్ద హోమం కదా, 16 చేట్లు అమ్మవారికి హోమంలో వేస్తారు కదా, ఖచ్చితంగా అమ్మ చాలా పెద్ద కార్యక్రమం కదా, ఇల్లు పాడైపోతుంది చాలా మంది చెప్తారు. నాకే చాలా మంది క్లయింట్స్ చెప్పేవాళ్ళు చేసుకోమంటే. జీవితాలు బాగా అవుతాయంటే కాదు, ఇల్లులు ఫర్నిచర్లు జాగ్రత్తగా ఉండాలి, అమ్మవారి అనుగ్రహం ఉండాలి పరిపూర్ణంగా, ఈ మైండ్ సెట్ మారాలి. అందుకని చండీ సప్తశ్లోకి పారాయణ చేస్తారు. చక్కగా బ్రాహ్మణ్ పిలిపించి సప్తశ్లోకి పారాయణ చేపించి చక్కగా భోజనం అది అన్నదానం చేయండి ఇంట్లో. తర్వాత చండీ అమ్మవారికి ఎర్రని చీర, ఎర్రని గాజులు, అంటే ఎటువంటి రంగు అంటే మెరూన్ ప్లస్ ఎరుపు కలిపిన రంగు ఉంటుంది, బ్రైట్ రెడ్. అది అంటే నిమ్మపండు రంగు వేరు, అది సారీ మిరపకాయ పండు రంగు వేరు, ఇది మెరూన్ మిక్స్ అండ్ వస్తుంది, కొంచెం మెరూన్ లో రెడ్ అనమాట. సో మెరూన్ లో రెడ్ కలర్ ది కాంబినేషన్ బాగుంటుంది, ఆ కలర్ లో చీర, ఆ కలర్ గాజులు. ఆ తర్వాత పుష్పాలు వచ్చేసి ఎర్రని గులాబీ పూలు. సో గులాబీ పువ్వులు అంటే ఎర్రనివి సెంటు గులాబీ అని చెప్పేసి అంట, అవి ఆ గులాబీ పువ్వులు అంటే కొంచెం స్మెల్ ఉండాలి, సువాసన కలగాలి. సో సెంటు గులాబీలు ఆ పువ్వులు పెట్టి అమ్మవారు అర్చన చేయడం. సో ఒక ముత్తైదుకి ఈ రంగు చీర గాజులు అన్ని ఇవ్వడం, ఒక బాల ముత్తైదు కొని సేమ్ ఇలాగే పట్లంగా ఇవ్వడం.
ఇవి కంపల్సరీగా బాలమ్మవారికి చేయాలి, తర్వాత పెద్ద సువాసినికి చేయాలి, ఇది బాలముత్తైదుకి చేయాలి, సువాసినికి చేయాలి. Right. ఈ పూజ చేయడం. నైవేద్యం ఏం సమర్పించమంటారు? పులిహోర, చింతపండుతో చేసిన పులిహోర, చింతపండు చేసిన పులిహోర, తర్వాత బెల్లంతో చేసిన పరమాణం. సో పరమాణాలు పంచదార వేసి చిట్టుకొని చేస్తారు, చక్కెర పొంగలని సారా కాకుండా ఓన్లీ బెల్లము తర్వాత బియ్యంతో చేస్తారు, పాలు పోసి చేస్తారు, అది బెల్లం పరమాణం. ఇవి నైవేద్యం పెట్టాలి. అన్నదానం చేయాలి, అన్నదానంలో మీరు ఇష్టం ఏమైనా పెట్టచ్చు. కాకపోతే ఇవి ప్రసాదం మాత్రం అమ్మవారికి ఇవి పెట్టడం, ఇవి మాత్రం నైవేద్యం పెట్టింది మీరే తినడం. సో ఇంట్లో ఎవరైతే కోర్టు సమస్యల నుంచి కానీ లేకపోతే ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ లావాదేవీలు ల్యాండ్ నుంచి ఇరికిపోయిన లావాదేవీలు కావాలి, ల్యాండ్ సేల్ అవ్వాలనుకునే వాళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి పూజ ఎంత అయిపోయిన తర్వాత అమ్మవారికి చేసిన పుష్పాలు ఉన్నాయి కదా వచ్చేసి ఆ స్థలంలో కాస్త జల్లండి. ఆ స్థలం తొందరగా సేల్ అవుతుంది. అంటే స్థలం అమ్ముడు పోలేకపోతుంది, అమ్మలేకపోతాం అనుకున్న వాళ్ళు అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఆ నిర్మాల్యం కాస్త ఆ స్థలంలో వేస్తే అక్కడ నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి మీకు ఆ స్థలం అమ్మి మంచి రేటు వస్తుంది. మీకు ఆ స్థలం అమ్మితే చేసుకోవచ్చు. సంతాన భాగ్యం లేదని అనుకునే వాళ్ళు ఆ నైవేద్యాన్ని భార్యాభర్తలు మాత్రం తినాలి, ఎవరికి పెట్టకుండా. ఓకే, అప్పుడు కలుగుతుంది వాళ్ళకి. అద్భుతం. అయితే అమ్మవారి దగ్గరకు రావడం అనేది అంత ఈజీ కాదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళలేమో అని అంటున్నారు కాబట్టి ఏదైనా నామంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చా? తప్పకుండా. అమ్మవారిని శ్రీ చండికాయ నమః అనుకుంటూ శ్రీ చండికాయ నమః, చండికాయ నమః అని అనుకోవడం, లేకపోతే దుర్గే రక్షిణ్ నమః అనుకోవడం. కంటిన్యూ ఏది ఈజీగా అనిపిస్తే అది అనుకోండి. శ్రీ దుర్గే రక్షిణ్ నమః అనుకోవచ్చు, శ్రీ చండికాయ నమః అనుకోవచ్చు, లేదా చండీ మంగళ స్తోత్రం అని ఉంటుంది, ఆ స్తోత్ర పారాయణ చేసుకోవచ్చు, ఆ శ్లోకాన్ని చదవచ్చు. అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.